కన్యారాశి వాళ్ళకి 2026 సంవత్సరం జనవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయంటే 2 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. 6వ స్థానంలో రాహువు, చతుర్థ, పంచమ స్థానాల్లో శుక్రుడు అనేటువంటి ఆయన బాగున్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా, ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. ప్రధానంగా చెప్పాలి అంటే ఈ మాసంలో విందు వినోద కార్యక్రమాలు, కుటుంబ కలయికలు అనేటువంటివి బాగుంటాయి. ఏదైనా నూతన వస్త్రయోగం, వాహన యోగం, ఆభరణ యోగాలన్నీ కూడా కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా, మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో 15వ తారీఖు తర్వాత విజయాన్ని సాధిస్తారు. మిగతావన్నీ ప్రతికూలంగా ఉన్నాయండి. పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. అనారోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. కుజగ్రహం బాగాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి సామాన్యంగానే ఉంటుంది. డబ్బు వృధాగా ఖర్చు పెట్టద్దు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవద్దు. ఎస్పెషల్లీ కన్యారాశి విమెన్కి మెరిటల్ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో శని వల్ల పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఈ మాసంలో ముందుకు వెళ్తారు అని చెప్పొచ్చు. బట్ దశమంలో గురుడు కాబట్టి అంత సాటిస్ఫాక్టరీగా జాబ్ కానీ, కెరీర్ కానీ, ఫ్యూచర్ కానీ ఇప్పుడు లేదు. కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా శివ ఆరాధన చేయండి. మకర సంక్రాంతి అంటే సంక్రమణ తిథి కాబట్టి ఆ రోజున స్పెషల్లీ కన్యారాశి వాళ్ళు మీరు ఎంత హడావిడిలో ఉన్నా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించిన తర్వాత మీకు ఏ పనులైనా పెట్టుకోండి. ఆ రోజున చేయించడం వల్ల మీకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.